హాయ్ గైస్, వెల్కమ్ టు ఎఫ్ఎల్ఎం. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎఫెక్టివ్ స్టడీ టెక్నిక్స్. సో మనకి ఎగ్జామ్స్ ఉంటాయి, లేదంటే మనకి ఏదైనా ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు మనం ఎలా చదవాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, అండ్ టెక్నిక్స్ ఏం వాడాలి, కాన్స్టెంట్గా పర్ఫెక్ట్ కన్సిస్టెంట్గా ఉండాలి అంటే నేను కొన్ని టిప్స్ చెప్తాను. మీరు అవి ఫాలో అవ్వండి. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ వచ్చేసి రివైజ్ కన్సిస్టెన్సీ. సో రివైజ్ కన్సిస్టెన్సీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక గ్రాఫ్ తీస్తున్నాను. సో ఇక్కడ ఏమవుతుంది అంటే, ఇది డే నంబర్ 1 అండి, ఇది డే 2, డే 3. సో ఈ రోజు చదివారు, మళ్ళీ నెక్స్ట్ డేకి వచ్చేసరికి అది మర్చిపోతున్నారు, మళ్ళీ నెక్స్ట్ డే చదివారు, మళ్ళీ మర్చిపోతున్నారు, నెక్స్ట్ డే చదువుతున్నారు, మళ్ళీ మర్చిపోతున్నారు. సో ఈ డే 1, డే 2, డే 3 ఇలా కన్సిస్టెంట్ గా మీరు చదువుతూ ఉంటే ఒక కొత్త టాపిక్ చదువుతున్నారండి. అలా చేయకుండా మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు డే 1లో చదివింది డే 2లో రివైజ్ చేసి నెక్స్ట్ డే కొత్త కాన్సెప్ట్ అనేది చదువుకుంటే అది మీరు కన్సిస్టెన్సీగా మెయింటైన్ అవుతుంది మీ గ్రాఫ్ అనేది. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే రైట్. సో సైంటిఫికల్ గా మనకి ప్రూవ్ అయిందండి. మీరు ఒకవేళ ఏదన్నా పేపర్ తీసుకొని అందులో ఏదన్నా టాపిక్ మనం చదివింది రాస్తూ చదివారు అనుకోండి, మీకు అది ఆటోమేటిక్ గా గుర్తుంటుంది. ఓకేనా. సో ఇలానే కాకుండా మనము ఒకవేళ ఒక టాపిక్ చదివామండి, లేదంటే ఒక పర్సన్ ని కూర్చోబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీరు ట్రై చేయండి. ఆ పర్సన్ కి మీకు అర్థమైతే, మీరు చదివింది అతనికి అర్థమైంది అనుకోండి, మీరు పర్ఫెక్ట్ గా చదివినట్టు. మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగలేకపోతే మీకు సరిగా అర్థం కానట్టు ఆ టాపిక్. ఓకేనా. సో థర్డ్ పాయింట్ వచ్చేసి లెర్న్ బై డూయింగ్. ఓకేనా. సో లెర్న్ బై డూయింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి కాలేజ్లో కానీ చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు కోడింగ్ ప్రకారంగా మనం చూసుకుంటే, సపోజ్ ఒక వెబ్సైట్ డిజైనింగ్ చేయాలి. మీరు ఒక వీడియోలో చూస్తూ ఉన్నారు, చూసినంత మట్టాన మీకు అర్థం కాదు కదా. సో దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేస్తూ మీరు ఒక పర్సనల్గా వెబ్సైట్స్ చేయడానికి ట్రై చేయాలి. సో అప్పుడే మీరు దాన్ని మంచిగా నేర్చుకోగలుగుతారు. రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, సో లెర్న్ బై చంక్స్. లెర్న్ బై చంక్స్ అంటే ఏంటి అంటే, కొంచెం కొంచెంగా నేర్చుకోవడం అండి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే. ఇది ఒక 28 minutes టైం ఇంటర్వెల్, ఇది ఇంకొక 28 minutes టైం ఇంటర్వెల్, ఇది ఇంకొక 28 minutes టైం ఇంటర్వెల్, ఇది ఇంకొక 28 minutes టైం ఇంటర్వెల్. ఓకే. సో మీరు ఒక హాఫ్ అంటే హాఫ్ అన్ అవర్ చదివింది, ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. ఓకే. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ చదివి ఒక 5 minutes బ్రేక్, ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ చదివి 5 minutes బ్రేక్, ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ చదివి ఒక 5 minutes బ్రేక్. మళ్ళీ ఇది మొత్తం అయ్యాక ఒక 30 minutes బ్రేక్ తీసుకోండి. ఈ 30 minutes బ్రేక్ లో మీరు ఏమన్నా చేసుకోండి, అలాగే ఈ 5 minutes బ్రేక్ లో కూడా. కానీ ఈ 30 minutes మీరు ఎక్కడైతే చదవడానికి కూర్చుంటున్నారో అక్కడ మీరు డిస్ట్రాక్షన్స్ లేకుండా పర్ఫెక్ట్ గా కూర్చొని చదవాలి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి అదే అండి, ఇప్పుడు చెప్పాను కదా, డిస్ట్రాక్షన్ లెస్ ఎన్విరాన్మెంట్. సో మీకు పక్కన చుట్టుపక్కల ఒక ఎన్విరాన్మెంట్ ఉందండి, అది ఎలా ఉంది అంటే, ఒకసారి ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది, ఒకసారి డోర్ బెల్ రింగ్ అవుతుంది, ఒకసారి ఎవరో బయట పాటలు పెడతారు, లేదంటే ఒకసారి ఎవరో పక్క నుండి ఫంక్షన్లో అలా జరుగుతుంటాయి. సో ఇలాంటివన్నీ కాకుండా ఒక డిస్ట్రాక్షన్ లేని ప్లేస్లో మనం కూర్చొని మన టేబుల్ కానీ చైర్ కానీ సెటప్ చేసుకొని చదవగలిగేటట్టు మన ఎన్విరాన్మెంట్ అనేది ఉండాలి. ఓకేనా. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, మనము మెమొరైజ్ చేసుకోకూడదండి. ఏదైనా మనం చదువుతాం కదా, అది మెమొరైజ్ చేసుకోవడానికి కాదు, అండర్స్టాండ్ చేసుకొని చదవాలి. ఏంటి అంటే, సపోజ్ సపోజ్ నేను ఇప్పుడు
ఏదైనా మీకు ఇచ్చారనుకోండి, సపోజ్ మెర్క్యూరీ, వీనస్, ప్లానెట్, 9 ప్లానెట్ నేమ్స్ ఉంటాయి కదా. సో 9 ప్లానెట్స్ నేమ్స్ ని నేను మీకు సపోజ్ ఇచ్చాను అనుకోండి, మీరు దాన్ని మెమొరైజ్ చేసుకోకుండా, ఓకే, మెర్క్యూరీ సన్ కి దగ్గరగా ఉంటుంది, దాని తర్వాత వీనస్ ఉంటుంది, దాని తర్వాత ఎర్త్ ఉంటుంది. సో దీనికి ఎందుకు ఇలా ఉంది అని మీరు నేర్చుకుంటూ కాన్సెప్షువల్ గా అండర్స్టాండ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, మెమొరైజేషన్ కంటే ఈ కాన్సెప్షువల్ గా అండర్స్టాండ్ చేసుకున్నది ఎక్కువ కాలం ఉంటుంది మీకు బ్రెయిన్ లో. ఓకేనా? సో ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే, నోయింగ్ కి అండర్స్టాండింగ్ కి డిఫరెన్స్. ఈ నోయింగ్ ఏంటి, అండర్స్టాండింగ్ ఏంటి చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనము ఒక టాపిక్ తీసుకుందాం, సపోజ్ హ్యాకింగ్ గురించి అని తీసుకుందాం. ఓకే, ఇప్పుడు హ్యాకింగ్ గురించి ఏంటి అంటే, జనరల్ గా మనకు తెలిసింది ఏంటి, జనరల్ గా ఏదన్నా మన సెక్యూర్ గా ఉన్న పాస్వర్డ్స్ కానీ, లేదంటే ప్రొటెక్టెడ్ ఉన్న అకౌంట్స్ కానీ వేరే వాళ్ళు దాన్ని తీసుకోవడం, హ్యాక్ చేయడం. కానీ మీరు హ్యాకింగ్ లో ఇంకా డెప్త్ గా వెళ్తే, వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఎస్ఎస్ఎల్ అంటే ఏంటి, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు, సో చాలా ఇంకా డెప్త్ గా వెళ్తూ ఉంటే నాలెడ్జ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటది మనకి. సో మనకి తెలిసింది వేరు, మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేసేది వేరు. సో ఎప్పుడైనా మనకు ఒక టాపిక్ తెలుసులే అని అనుకోకుండా, దాని మీద ఇంకా నేర్చుకోనికి ట్రై చేస్తే నాలెడ్జ్ అనేది దాని మీద ఇంకా డెప్త్ గా అర్థం అవుతుంది మనకి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి విజువలైజేషన్. ఈ విజువలైజేషన్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మనము ఒక సెంటెన్స్ తీసుకుందాం, యాపిల్ ఇస్ రెడ్ అని. ఓకే, యాపిల్ ఇస్ రెడ్ అనేది మీరు ఎలా తీసుకుంటారంటే, ఒక యాపిల్ ఇలా ఒక లీఫ్ తోటి ఇట్లా రెడ్ కలర్ లో ఉంది అని మీరు ఇమాజిన్ చేసుకుంటే, మీరు అది ఎప్పటికీ గుర్తుంటుంది. ఇప్పటికీ మనకు గుర్తుంటది కదా యాపిల్ రెడ్ కలర్ లో ఉంటుంది అని. సో మనము విజువలైజేషన్ లా చేసుకుంటున్నాం మెమొరీలో. సో ఇప్పుడు సపోజ్ మనము ఏదన్నా మూవీస్ చూసాం అనుకోండి, సపోజ్ బాహుబలి కానీ అలాంటిది, ఇప్పటికీ మనకు స్టోరీస్ గుర్తుంటాయి. ఎందుకు? ఎందుకంటే యాక్టర్ ఏం చేస్తున్నాడు, అక్కడ సీన్ ఏంటి, ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అని కళ్ళకు కట్టినట్టు మనకు చూపించారు కాబట్టి అది మనకి ఇంకా గుర్తుంది. సో అలాగే మీరు ఏదైనా చదివినప్పుడు ఏదైనా అర్థం చేసుకొని ట్రై చేస్తే, విజువలైజ్ చేసుకోనికి, అప్పుడు మీకు లాంగ్ టైం వరకు గుర్తుంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి సెన్సెస్ ని యూస్ చేయడం. సో మనకి ఎన్ని సెన్సెస్ ఉన్నాయండి, లైక్ ఐస్, ఇయర్స్, నోస్, హ్యాండ్ టచ్, సో అలా. సో ఎన్ని సెన్సెస్ ని మనం ఒక్కసారి ఇన్వాల్వ్ చేసుకుంటే మనకి అంత ప్లస్ పాయింట్ అవుతుంది మనం చదివేటప్పుడు. ఓకేనా? సో ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటి అంటే, మనకి లిజనింగ్ ఉంటుంది, డూయింగ్ ఉంటుంది, లేదంటే వాచింగ్ ఉంటుంది, రీడింగ్ ఉంటుంది. ఇది ఏంటి అంటే, సపోజ్ కొంతమంది స్టూడెంట్స్ ని తీసుకుందాం. కొంతమంది జస్ట్ డాక్యుమెంటేషన్ చదివి వాళ్ళకి అర్థం చేసుకునే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి. కొంతమంది ఏంటి, ఓన్లీ వీడియోస్ చూస్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది, డాక్యుమెంట్ చదివే ఓపిక ఉండదు వాళ్ళకి. ఓకేనా? కొంతమంది ఏంటి, కొన్ని మంది లిజన్ చేస్తారు, అంటే టీచర్ చెప్పేటప్పుడు వినడం కానీ, అలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాయి, అప్పుడే వాళ్ళు గుర్తు తెచ్చుకోగలుగుతారు. సో అలాంటి మెంబర్స్ ఉంటారు. సో ఇలా ఒక్కొక్క స్టూడెంట్ కి, ఒక్కొక్క వ్యక్తికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఇప్పుడు నన్ను తీసుకోండి, నేను ఒక స్టూడెంట్ కి చెప్తే గానీ నాకు అర్థమైనట్టు లెక్క కాదు నాకు. సో అలాగే మీరు కొంతమంది వీడియోస్ చూస్తే గానీ మీకు అర్థం కావు. సో మీ స్టైల్ ఆఫ్ స్టడీ ఏంటి అనేది మీరు గుర్తించాలి, అప్పుడే మీరు ఏదైనా ఈజీగా లెర్న్ చేసుకోనికి ట్రై చేసుకుంటారు. ఓకే, ఇవి ఒక 10 స్టెప్స్ అండి, మీరు ఒక స్టడీని ఈజీగా నేర్చుకోనికి, ఏదైనా నేర్చుకునేటప్పుడు ఈ టిప్స్ మీరు కనుక ఫాలో అవుతే చాలా ఈజీ అవుతుంది మీకు. ఓకే, సో ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్,
ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మన ఎఫ్ఎల్ఎం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.